అందరికీ నమస్కారం. మనకు గ్రూప్ 2కి సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వెబ్ నోట్‌లో ఉన్నటువంటి విషయాన్ని చూస్తే, గతంలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ తర్వాతి రోజున మనకు ఎక్స్‌చేంజ్ ఎస్ఐ పోస్ట్‌కు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు కూడా నిర్వహించడం జరిగింది. అయితే విజన్ స్టాండర్డ్స్ కారణం చేత కొంతమంది అభ్యర్థులను రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేసినటువంటి అభ్యర్థుల యొక్క లిస్టును ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అటువంటి అభ్యర్థులకు మరొక అవకాశాన్ని కల్పించింది ఏపీపీఎస్సీ. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు మరొకసారి ఈ మెడికల్ టెస్టులు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఎక్స్చేంజ్ ఎస్ఐ పోస్ట్కు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందో అటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ మెడికల్ టెస్టులకు హాజరవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకు త్వరలో సిడిపిఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. దాదాపు 250 నుండి 300 పోస్టుల వరకు ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ మనకు 3 నుండి 4 నెలల కాల వ్యవధిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచినే స్టార్ట్ చేయండి. ఎందుకని అంటే గతంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ని మనం ఒకసారి గమనిస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు నోటిఫికేషన్ ఒకసారి గమనించండి. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డేట్స్ ఎక్కడ కూడా పోస్ట్పోన్మెంట్ అనేది జరగలేదు. యాజ్ యూజువల్గా నోటిఫికేషన్లో ఏ డేట్స్ అయితే అనౌన్స్ చేశారో ఆ డేట్స్కే చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించబడుతాయి. కాబట్టి తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచినే స్టార్ట్ చేయండి. అలాగే సిడిపిఓకి సంబంధించిన క్వాలిఫికేషన్ను ఈ వీడియో స్క్రీన్ పైన ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మహిళలు మాత్రమే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకని అంటే సిడిపిఓ పోస్టులు ఓన్లీ ఫర్ ఉమెన్. కాబట్టి మీ క్వాలిఫికేషన్ లేదా రిలివెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మనకు దాదాపుగా 2018లో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత అంటే 7 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు సిడిపిఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు వెలువడలేదు. కాబట్టే ఎక్కువ పోస్టులతో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను ఈ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులతోటి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Thank you for watching.